ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ కూడా ఈ కాల్పులు కొనసాగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ మధ్యకాలంలో వరుసగా మనం చూస్తూనే ఉన్నాం. మావోయిస్టులు పెద్ద ఎత్తున లొంగిపోతున్నారు. మరికొంతమంది ఎవరైతే మేము లొంగిపోం, సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తామంటున్నారో వాళ్లతో బలగాలు ఎదురుపడిన సందర్భాల్లో ఎదురు కాల్పులు మనం చూస్తూనే ఉన్నాం. పెద్ద ఎత్తున మావోయిస్టులు ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో వచ్చే సంవత్సరం మార్చి కల్లా పూర్తి స్థాయిలో అసలు మావోయిస్టులు లేకుండా చేస్తామంటూ కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ఈలోగా లొంగిపోయిన వాళ్ళు లొంగిపోతారు, మిగిలిన వాళ్ళు మాత్రం ఇలా ఎన్కౌంటర్కి బలయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. డీటెయిల్స్ తెలుసుకుందాం. రవినాయక్ జాయిన్ అవుతున్నారు మనతో. రవినాయక్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఈ ఎన్కౌంటర్కి సంబంధించి ఇంకా కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఎస్ నందు, తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్ లో భారీ ఎన్కౌంటర్ కొనసాగుతుంది. ఇటు ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు అని చెప్పుకోవచ్చు. ఇటు నారాయణపూర్, అటు భద్రాద్రి కొత్తగూడెం, ఇటు ఆదిలాబాద్ కావచ్చు, మంచిర్యాల కావచ్చు, అదేవిధంగా చంద్రపూర్ బార్డర్ కావచ్చు. అయితే భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకున్నట్టయితే తెలిసింది. దీంట్లో పెద్ద నాయకులు ఉన్నట్టు అనుమానిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్టయితే ప్రధానంగా తెలుస్తుంది. ఇటు మావోయిస్టులకు పోలీసుల మధ్య, సైనిక బలగాల మధ్య భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. తాళ్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఎన్కౌంటర్ జరుగుతున్నట్టు తెలిసింది. అన్నారం మరిమల అడవుల్లో ఎన్కౌంటర్ జరుగుతుంది. అది ఇరు వర్గాల మధ్య భీకర ఎదురు కాల్పులు జరుగుతున్నట్టయితే ప్రాథమికంగా తెలిసింది. అయితే ఇప్పటికే ఈ అంశంలో కొన్ని ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. దీంతో పాటు ఒక ముగ్గురు మావోయిస్టులకు సంబంధించిన డెడ్ బాడీలను కూడా స్వాధీనం చేసుకున్నట్టయితే తెలుస్తుంది. ఎవరు ఏంటి అనే క్లారిటీ అయితే రాలేదు. అయితే భద్రతా బలగాలు గత 4 రోజుల నుంచి, అంటే మావోయిస్టు పార్టీ ఆ కదలికలు ఉన్నాయని తెలుసుకొని గత 4 రోజుల నుంచి ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నారు. దీంట్లో బిఎస్ఎఫ్ తో పాటు ఎస్టీఎఫ్ కావచ్చు, అక్కడ ఉన్న డిఆర్జీ కావచ్చు, వరుస సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా ఈరోజు మార్నింగ్ నుండి ఈ ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్టయితే తెలిసింది. నందు. రైట్. థ్యాంక్ యూ రవినాయక్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఈ ఎదురు కాల్పుల్లో వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలతో భారీగా మావోయిస్టులు నష్టపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే ప్రతిరోజు లొంగిపోతున్న వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతోంది. ఆ రివార్డు మనీ వాళ్ళకి అందడంతో పాటుగా ఏదో ఒక జీవనోపాధిని చూపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మావోయిస్టుల సంఖ్య భారీగా పడిపోయింది. ఇప్పటికే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఆపరేషన్ కగార్ పూర్తి స్థాయిలో ఎఫెక్ట్ చూపిస్తోంది. వచ్చే సంవత్సరం మార్చి చివరికల్లా ఆపరేషన్ కగార్ పేరుతో ఇక మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్రం ప్రకటించిన విషయం మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పటికే లొంగిపోతున్న వాళ్ళు మేము ప్రజా జీవితంలో కలిసిపోతున్నాం, ఇక ప్రజాస్వామ్యంలో పూర్తి స్థాయిలో ఒకవేళ ఏదైనా సమస్యల మీద పోరాడాల్సి వస్తే ప్రజా పోరాటాలు చేస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ కొంతమంది మాత్రం లేదు, ఖచ్చితంగా సాయుధ పోరాటమే మేము కొనసాగిస్తామని చెప్తున్నారు. ఇలా సాయుధ పోరాటాన్ని ఎంచుకున్న వాళ్ళ ప్రాణాలు పోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రతిరోజు ఎన్కౌంటర్లో ఎక్కడో ఒక చోట మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. వరుసగా జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ల పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఇంత భారీ ఎత్తున లొంగిపోతున్నారు, ప్రజా పోరాటాలకు సిద్ధమని చాలామంది చెప్తున్నారు. కానీ కొంతమంది మాత్రం లేదు, సాయుధ పోరాటమే చేయాలని చెప్పేసి భీష్మించు కూర్చుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఏం చేయాల్సిన అవసరం ఉందంటారు? ఏది కరెక్ట్ అంటారు? ప్రజా పోరాటాలా, సాయుధ పోరాటాలా? ఆపరేషన్ కగార్ పూర్తి స్థాయిలో ఎఫెక్ట్ కనిపిస్తోంది మనకి. ఈ అంశాల మీద మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇల్లైనా ఫ్యాక్టరీ అయినా క్లినిక్ అయినా రూఫ్ ఉంటే సేఫ్. ట్రూజోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి. బిల్తో పాటు పీపీ తగ్గించండి. నువ్వు సూపర్ స్టార్ అయ్యా. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లాలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో 3 మావోయిస్టులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. అన్నారం మరికల్ అడవుల్లో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ కూడా ఈ కాల్పులు కొనసాగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ మధ్యకాలంలో వరుసగా మనం చూస్తూనే ఉన్నాం. మావోయిస్టులు పెద్ద ఎత్తున లొంగిపోతున్నారు. మరికొంతమంది ఎవరైతే మేము లొంగిపోం, సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తామంటున్నారో వాళ్లతో బలగాలు ఎదురుపడిన సందర్భాల్లో ఎదురు కాల్పులు మనం చూస్తూనే ఉన్నాం. పెద్ద ఎత్తున మావోయిస్టులు ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో వచ్చే సంవత్సరం మార్చి కల్లా పూర్తి స్థాయిలో అసలు మావోయిస్టులు లేకుండా చేస్తామంటూ కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ఈలోగా లొంగిపోయిన వాళ్ళు లొంగిపోతారు, మిగిలిన వాళ్ళు మాత్రం ఇలా ఎన్కౌంటర్కి బలయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. డీటెయిల్స్ తెలుసుకుందాం. రవినాయక్ జాయిన్ అవుతున్నారు మనతో. రవినాయక్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఈ ఎన్కౌంటర్కి సంబంధించి ఇంకా కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఎస్ నందు, తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్ లో భారీ ఎన్కౌంటర్ కొనసాగుతుంది. ఇటు ఛత్తీస్గఢ్ తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు అని చెప్పుకోవచ్చు. ఇటు నారాయణపూర్, అటు భద్రాద్రి కొత్తగూడెం, ఇటు ఆదిలాబాద్ కావచ్చు, మంచిర్యాల కావచ్చు, అదేవిధంగా చంద్రపూర్ బార్డర్ కావచ్చు. అయితే భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకున్నట్టయితే తెలిసింది. దీంట్లో పెద్ద నాయకులు ఉన్నట్టు అనుమానిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్టయితే ప్రధానంగా తెలుస్తుంది. ఇటు మావోయిస్టులకు ఇటు పోలీసుల మధ్య, సైనిక బలగాల మధ్య భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. తాళ్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఎన్కౌంటర్ జరుగుతున్నట్టు తెలిసింది. అన్నారం మరిమల అడవుల్లో ఎన్కౌంటర్ జరుగుతుంది. అది ఇరు వర్గాల మధ్య భీకర ఎదురు కాల్పులు జరుగుతున్నట్టయితే ప్రాథమికంగా తెలిసింది. అయితే ఇప్పటికే ఈ అంశంలో కొన్ని ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. దీంతో పాటు ఒక 3 మావోయిస్టులకు సంబంధించిన డెడ్ బాడీలను కూడా స్వాధీనం చేసుకున్నట్టయితే తెలుస్తుంది. ఎవరు ఏంటి అనే క్లారిటీ అయితే రాలేదు. అయితే భద్రతా బలగాలు గత 4 రోజుల నుంచి, అంటే మావోయిస్టు పార్టీ కదలికలు ఉన్నాయని తెలుసుకొని గత 4 రోజుల నుంచి ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నారు. దీంట్లో బిఎస్ఎఫ్ తో పాటు ఎస్టీఎఫ్ కావచ్చు, అక్కడ ఉన్న డిఆర్జీ కావచ్చు, వరుస సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా ఈరోజు మార్నింగ్ నుండి ఈ ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్టయితే తెలిసింది. నందు. రైట్. థ్యాంక్ యూ రవినాయక్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఈ ఎదురు కాల్పుల్లో వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలతో భారీగా మావోయిస్టులు నష్టపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే ప్రతిరోజు లొంగిపోతున్న వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతోంది. ఆ రివార్డు మనీ వాళ్ళకి అందడంతో పాటుగా ఏదో ఒక జీవనోపాధిని చూపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మావోయిస్టుల సంఖ్య భారీగా పడిపోయింది. ఇప్పటికే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఆపరేషన్ కగార్ పూర్తి స్థాయిలో ఎఫెక్ట్ చూపిస్తోంది. వచ్చే సంవత్సరం మార్చి చివరికల్లా ఆపరేషన్ కగార్ పేరుతో ఇక మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్రం ప్రకటించిన విషయం మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పటికే లొంగిపోతున్న వాళ్ళు మేము ప్రజా జీవితంలో కలిసిపోతున్నాం, ఇక ప్రజాస్వామ్యంలో పూర్తి స్థాయిలో ఒకవేళ ఏదైనా సమస్యల మీద పోరాడాల్సి వస్తే ప్రజా పోరాటాలు చేస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ కొంతమంది మాత్రం లేదు, ఖచ్చితంగా సాయుధ పోరాటమే మేము కొనసాగిస్తామని చెప్తున్నారు. ఇలా సాయుధ పోరాటాన్ని